అయితే నీ సచ్చిన భర్తకు సత్యాల పూర్వం కొట్టబోతున్నావు అవ్వా 5 ముక్కలు వారం రోజులు అవుతుంది కడుపులో కన్నం లేదు కంటికి మరి కడుపు కూడా ఎక్కడికపోతుంది చుట్టూ హార్వెస్టర్ అయినట్టు అవుతుంది అవ్వా ఇప్పుడు అన్నం పెట్టాం నీ భర్త గురించి వచ్చినాక వెళ్తాం నా భర్తకు 5 ముక్కలు అన్నం పెట్టినాక తదుపరి మొత్తం మీకే అది సంగీతానికి చింతకాలు రాస్తే మనకన్నా ఎక్కువ వాడు సచ్చినోని పట్ట ఇది పొందుతల బెదరాగింది మంచి మాట కొద్ది దించి అన్నం పెట్టు లేకపోతే అమ్మ ఇక వదలోరి కన్నా కొడుకన్నా వచ్చింది కొడుక నా భర్త ఎక్కడున్నాడో నా భర్త ప్రాణం పోలేదంటే శిలారవుతులు వచ్చి నా బోనాలు పడకూడదురా మంచి మాట కొద్ది వెళ్తున్న కథ వెళ్ళమ్మ పేరు కథం కావాలని బోనాలు కట్టుకోవాలి అయినా పర్వాలేదు 7 అంతరాల బోనం లేకెళ్ళి ఏనాడు ఒక్క బోనం పెడతానా అని అమ్మవారు వీళ్ళు కొడుకులు అయితే నేను తల్లి అయితే ఇలా ఏనాడు కట్టం నిన్ను చూడబోదునా అన్న తల్లి కొడుకులు ఏడవంగా ఏనాడు అన్నం దాస్తదా అయినా పర్వాలేదు నేను కొడుకులు అనుకుంటా అన్నం పెడతానా అని బోనం అన్న రాధించావట కొడుకు మొదలొక్క బోనాడు కొడక నేను వెళ్ళిపోదురా అమ్మ కమ్మం గర్భవతి ముచ్చట బాబా ఏం రోగం మీకు ఆమె గిడ కూర్చున్నాడు గారికి పిలిచింది పని ఏం లేదు ఆమెకు తాంబాకు కావాలని పిలిచింది పని చెప్తాడు పిలుచుకున్నట్టు వారి మీరు పాడు వల్లే ఇంత మంచిగుంది నువ్వెందుకు చూస్తావు చిన్నోడు అయ్యో మీది పాడు వాళ్ళకి ఇంత మంచిగా ఉన్నట్టు కడితే ఎంత మంచిగా ఉన్నాయో ఒక్క బోనం అన్నం పెట్టినా కొడక నా భర్తలు లేపినాక మీతో మొత్తం పెడతా కొడక పోతున్నారా అయితే నిండ పెట్టాలి లేకపోతే మొత్తం మీకే పెడతా నా భర్త ఎట్లా లేస్తారా అయ్యో ఎప్పుడు సచ్చినోడు మొగలవుతారా మాకు పెట్టిన పుణ్యాన్ని భర్త లేస్తాడు రెండోగా బోనము నువ్వు బోనం పెట్టంగా చెట్లు గుట్టలు మిట్ట చూస్తుంది ఇవాళ రేపు దిష్టి పెద్దగా ఉంటది కూరలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఎంత వేసుకుని చూడు కూరంటే కూరలు బక్కగానే ఉండదు నవ్వతోడు పెద్దోళ్ళు పెట్టుకున్నట్టు పెట్టుకుర్రు తినే కాడికి తిన్నాడు ఇంకిట పెట్టుకోవాలంటే మళ్ళీ తలకాయ ఇప్పున్నాను అంటారు
నరుని కంటికి నల్లరవుతు 16 వక్కలు అవుతాయి. ఈ చెట్లు గుంటలు ఎట్లా చూస్తున్నాయి చూడు. ఇప్ప చెట్టు ఎట్లా చూస్తుంది చూడు. అందుకోసమనే 60 ముళ్ళ సీరే ఈ కొరక ముంచుకొని అందుకోసమనే మా మీద కప్పి అన్నం పెట్టు. అసలే అందరూ అడుక్కోతుంది. అట్టేసారు మడ్డి లేకపోతే ముడ్డికి బలం అన్నట్టు అట్టేసారు అంతా అడుక్కు దిగుతుంది. అమ్మవారు ఎల్లమ్మ ఏనాడు చెప్తాను బోనం తీసి ఏనాడు కట్టుకున్నది మరి డాల కొంగు తీసింది కదలు ఏనాడు 7 ముగ్గురు కౌతల కప్పి ఇక తినండి కొడుకు తిరులోని కొడుకు నేను చూసిన అబ్బా అబ్బా ఎల్లమ్మ తొడలు అరటి స్తంభాలు అబ్బా ఎంత ముద్దుగుంది ఎంత రాయిగుందిరా మన అయ్యని చేసుకోకపోయి. అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఇంత మాటలంగా కాదని రేణుక ఎల్లమ్మ కళ్ళ తోడు చూసి చలవారు మధ్య ఏనాడు కొడుక కొడుక నేనంటే ఏనాడు నా మాట్లాడుతున్నాని ఇక చీరాలు నా కొడుకో కావాలి నా కొడుక చీరాలు కావాలని సత్తి చదవలు పెట్టింది గా తల్లి రేణుగా కొన్ని పలువురాలు చేసేవారికి అందరికన్నా పెద్దోడు బొరకుండా చిండు నా తల్లి రాయలేని కానీ మాదేం తప్పు లేదు ఓ మాయిలో బావ కార్తీక రాదు దక్షిణం కానీ అమ్మ మాదేం తప్పు లేదు నాకు సల్లాది దీవనర్తి పెట్టలేదు కాలంట మొక్కుతానే ఓ మాయిలో ఈ పలుగురు అవుతాయి 8 రోజులు ఉండాలని బాధ్యను ఈ నోట సల్లాది దీవనర్తి పెట్టుతుంది సల్లాది దీవనర్తి పెట్టి పలుగురు అవుతాయి 8 రోజులు అయ్యిందండి. పలువురు అవుతున్నా ఎన్ని రోజులు ఉండాలి నాదేమో తప్పు లేదు నన్ను మన్నించమంటున్నావా మానభావం పంపించిండు అమ్మా నాదేమో తప్పు లేదు నాకేమన్నా మారు దీవెన పెట్టమంటావా కొడుక పలువురు అయ్యల్లై పుట్టారన్నా మాన బంగారు చూస్తారని మీరచ్చిండ్రు కాబట్టి కాక కొట్టి ఏనన్నా కానుపు సంతానమైన ఆడపిల్లలు ఏనాడు తల్లి గారింటి నుండి అత్తగారింటి నుండి తల్లి గారింటికి పోవంగా పొలి మేల మీద 3 తొవలకాడ 5 రాళ్ళు పెట్టి ఇక దాటిపోవాలి నా కొడుకు దాటిపోవాలి నా కొడుక కానాడు దాటిపోగా మాన బంగారు చూసి బతుకుపోకూడక అయితే బిడ్డలు తొలసూరు కాలిపప్పుడు అత్తగారింటికి అత్తగారింటికి పోగా ఊరు కలుపుతారు 7 పలుగురాలు పెట్టి సంగడి కొమ్మలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి దాటిస్తారు. అప్పుడు మా బాధితురాలు మాన చూసుకుంటే బతుకుమంటారు. నాకు మంచిగా పెట్టు వాళ్ళకేం పెట్టు తల్లిని నేను నమ్ముకుంటే కొడుకాని మీరు వచ్చినందుకు కొడుక లేని మాట లంటిది కొడుక మన బంగారు చూస్తానన్న మాట మాట్లాడినవా రానున్న కాలం లోపల ఏనాడు వరకన్నా మాన బంగారు చూసినందుకు ఊరు ఉట్టనంత ఉంది ఉప్పు నీళ్లు ఒక చోట ఉడకనంత ఉన్నదిరా మరి తెల్లాకులనగా సాగలు రజాకులు ఉట్టేవంత ఉన్నది ఊరు మీద ఏనాడు బట్టలన్నీ తీసి
తీసుకుపోయి ఊరు బందుకు చెరువు గట్ల నడుమ బండ పెట్టి ఏనాడు బండ మీద బట్టలు ఉతికేదున్నది బట్టలు ఉతికంగా ఏనాడు బండ మీద కాలు పెట్టి ఉతికేటప్పుడు నా బండ వైపు పుట్టాలరా నా కళ్ళ కొడుకో బట్టలు ఉతికేటప్పుడు మైన నీళ్ళు దాక్కుడా బతుకో ఉండకూడదా గిట్టే ఉంటుంది గిట్టే ఉందా పిల్లగా మీదకు శ్రీకాంత్ అయినా ఎల్లమ్మ సత్యానపురం పేరు మీద భక్తుడు 501 రూపాయలు దానం ఇచ్చిండు. ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి కూడా పిల్లందు పాపమందు ఉద్యోగమందు పాడందు పంట ఎందు చదువుల ఎందు శాస్త్రాల ఎందు సల్లంగా చూడాలి. 30 కోట్ల దేవతల దీవెన ఆ శ్రీకాంత్ కుటుంబానికి ఉండాలి. వాళ్ళతో పాటు ఒగ్గోళ్ళ దీవెనాంత కూడా ఉండాలి. వీళ్ళందరూ ఒగ్గోళ్ళు అమలాల పట్నాలు ఎత్తారు, పండుగని ఎత్తారు. ఎవరింటికి ఒగ్గోళ్ళు వచ్చినా గాని కాళ్ళు కడిగి లోపల దొరకపోతారు. 7 వారాలు 7 వారాలు ఉంటాయి. ఆ ఒగ్గు జగ్గులతో పలకలేరు, పట్నాలు ఎత్తారు. మరి ఆ ఒగ్గుల దీవనార్థి ఉండాలి శ్రీకాంత్ కుటుంబానికి. రేణుకా ఎల్లమ్మ కూడా సర్వదా రక్షించాలి. అయ్యో అవనూరు కొండ మనం బాగుండ కింద ఎల్లో బాగుండ కింద పోయిన వారం చూసి కోరినవమ్మ ఎల్లో పాడినవా పుట్ట పుట్టాలి ఎల్లో పుట్టలేదు అవే పుట్టలేదు ఈ పుట్టని అయ్యో పిడికేడు నీడము పొలగవన్నేల చీర పొలగవన్నేల చీర ఇంగూరు వేరియంగా కట్టినవమ్మ ఎల్లో పాడినవా రేణుకా ఎల్లమ్మ చీరలు కట్టంగా రేణుకా ఎల్లమ్మ చీరలు కట్టంగా మరి శ్రీకాంత్ వంశమే ఎల్లమ్మ తోడు పోయిండు. మరి తలారి దుబ్బయ్య మామలేడు మూర్తి అని అల్లుడు భూమి అయినా మరి 51 రూపాయలు దానం చేసిండు. ఎక్కడ పోతుంది మామయ్య రాత్రి వెళ్ళిపోతుంది మామా ఏదో పండుగలత్తులైపోతున్నాయి మామా అని ముఖం గడిపియదని చెప్పి 51 రూపాయలు దానం చేసినా వెన్నెలై ఈ ఊరిలో రాసి వెళ్ళిపోతివా వెన్నెలై ఈ ఊరిలో రాసి వెళ్ళిపోతివా వెన్నెలై మా ఇంటిలో రాసి వెళ్ళిపోతివా వెన్నెలై మా ఇంటిలో రాసి వెళ్ళిపోతివా నవ్వుల ముఖమే మామ నవిన సింగారం ఉండే దేవుడే నిన్ను వరవాలేడా నరుడే నిన్ను వరవాలేడా పాపకాని రోగమే బామ ఆనాడికి నీకే వచ్చిందా వెళ్ళిపోతుందా నా విడపువయ్యా ఇల్లు పైన ఉండగా పిల్లలు పైన వాడనా పోతులు పోతుందా విడపువయ్యా మామ స్వర్గానికి పోయి మనున్న అల్లుడు భూమికి మనమని మోచాలని ఎప్పటికి వాళ్ళు ఎనభా చెప్పారని రేణుకా ఎల్లమ్మ తల్లి ఒకరిని సాగలి పండగ అమ్మని చెప్పింది 7 పలుగురు అల్లుడు అమ్మని చెప్పింది. అందరికన్నా చిన్ను అన్ని ఊరుకుంటది మూలగుండు వైపుతుందని చెప్పింది రేణుకా ఎల్లమ్మ. మూలగుండంటే ఎవరాల ఊరుకుంటది. 7 పంచాలు అవుతుందంటే పలంజాల మూలగుండు కాడవుతుందని అంటారు. ఆ మూలగుండు కాడికి కుక్కలు వస్తాయి, కాళ్ళు వస్తాయి, వనపాసు వస్తుంటాయి. ఆ కుక్కలు తక్కువ చక్కగా మగ్గు అని చెప్పింది రేణుకా ఎల్లమ్మ. అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఏనాడు ఎంగిలి బోనాలను తీసుకొని మరి రాజు వేడికి వెళ్ళిపోతున్నది తల్లి రేణుకా ఎల్లమ్మ. మరి రాజు వేడికి
కళ్ళతో చూసి అది వచ్చేటి ఇలా వారు దేవుడు ముదిరాజు కళ చూసే నారాయణ సజ్జాన పూలం సతి తప్పగొట్టి